మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 8,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యే అవకాశం ఉండడంతో భారీ ఏర్పాట్లు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్డీఏ కూటమిని ఆహ్వానించారు. దీంతో మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఈరోజు రాత్రి 7:15 ప్రధానితో పాటుగా ఇతర కేంద్ర మంత్రులతో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమ్సింఘే, నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహాల్, భూటాన్ కౌంటర్ షేరింగ్ టోబ్గే, మారిషస్ ప్రధాని ప్రవీణ్ జుగ్నాథ్ తదితర విదేశీ నేతలు హాజరు కానున్నారు. రెండు 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించలేకపోయినందున సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 2019లో 352 పార్లమెంటరీ నియోజకవర్గాలు గెలుచుకున్న ఎన్డీఏ ఈసారి 293 సీట్లతో సరిపెట్టుకుంది. దీంతో మ్యాజిక్ ఫిగర్ 272 కంటే ఎక్కువగా సీట్లుండడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అదృష్టం దక్కించుకుంది. 16 లోక్సభ స్థానాలతో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, 12 స్థానాలతో నితీష్ కుమార్ జనతాదళ్ యునైటెడ్ రెండు అతిపెద్ద బీజేపీ భాగస్వాములుగా మారాయి. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. విభిన్న తరగతులు, వర్గాలకు చెందిన వారికి సైతం ఆహ్వానించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో పనిచేసిన శ్రామికులు, పారిశుధ్య కార్మికులు, ట్రాన్స్జెండర్లను ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వరించింది. ఆహ్వానం అందుకున్న వారిలో ఒకరిగా దక్షిణ రైల్వేలో చెన్నై డివిజన్ సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ ఐశ్వర్య మీనన్ చోటు సంపాదించుకున్నారు. అలాగే ఆసియా తొలి మహిళా లోకో పైలట్ సురేఖ యాదవ్తో పాటుగా మరో 10 మంది లోకో పైలట్స్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని అధికారులు తెలిపారు.